హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేకే ఆర్ట్స్ అండ్ కుకింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మంచి ఎగ్ రెసిపీ అయితే చూపించబోతున్నానండి. ఈ విధంగా చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్క ముద్ద కూడా మిగిల్చకుండా తినేస్తారు. చికెన్, మటన్ అలాంటివి ఏమీ అవసరం లేదండి. ఎగ్‌తో ఈ విధంగా చేసి చూడండి. ఎంజాయ్ చేస్తూ తినేస్తారు. ఇంకెందుకండి ఆలస్యం, వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ఈ కర్రీ కోసం ముందుగా ఎగ్స్‌ని అయితే బాయిల్ చేసి పక్కన పెట్టేసుకుందాము. స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ హీట్ చేసేసుకొని సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను వేసుకుందాము. మీ కర్రీకి తగ్గట్టు క్వాంటిటీ తీసుకోండి. ఈ ఉల్లిపాయలని కొద్దిగా ట్రాన్స్పరెంట్‌గా అయ్యేంత వరకు అయితే మనం కుక్ చేసుకోవాలి. ఇలా కొద్దిగా కలిపామంటే ఒక 2 నిమిషాల్లోనే ట్రాన్స్పరెంట్‌గా అయిపోతాయి. ఇప్పుడు ఒక మీడియం సైజు 2 టమాటాలను తీసుకొని కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోవచ్చు. వాటిని కూడా వేసేసుకొని ఉల్లిపాయల్లోనే ఒక 2 నిమిషాలు మగ్గించండి. ఇప్పుడు మనకు ఉల్లిపాయలు, టమాటా సాఫ్ట్‌గా మగ్గిపోతుందనమాట. చూసారు కదా! ఈ విధంగా అనమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనిచ్చుకుందాము. ఈలోపు మిగతా ప్రాసెస్ చూసేద్దామండి. మనం ఎగ్స్ బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండీ! వాటిని ఒలిచేసుకొని ఈ విధంగా ఘాట్లు పెట్టేసుకోవాలి. మనం ఎగ్స్‌కి ఈ విధంగా ఘాట్లు పెట్టుకున్నామంటే మన గ్రేవీలో వేసినప్పుడు చక్కగా లోపలికెళ్ళి ఎగ్ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ఇలా ఘాట్లు పెట్టుకొని గ్రేవీలో అయితే వేసేసుకోవాలి. ఈ విధంగా రెడీ చేసి పక్కన పెట్టేసుకుందాము ఎగ్స్‌ని కూడా. కర్రీలో వేసిన తర్వాత ఎగ్స్ అయితే చాలా రుచిగా ఉంటాయండి. చాలా బావుంటాయి. ఎందుకంటే ఆ గ్రేవీనంతటిని కూడా అబ్జర్బ్ చేసుకుంటాయన్నమాట. అంత టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదండీ! అవి చల్లారిపోయాయి. వాటిని మిక్సీ జార్‌లోకి తీసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు, టమాటాతో పాటు ఒక 2 ఇంచులు అల్లం ముక్క, 4 వెల్లుల్లి రబ్బలు వేసుకోవాలి. దీంతో పాటు ఒక 5, 6 జీడిపప్పు బద్దలు వేసుకోండి. టేస్ట్ అయితే చాలా బావుంటుందండి. ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసేసుకోవాలి. చూసారా? ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. మనకు వాటర్ ఏమీ అవసరం పడదండి. మెత్తగానే పేస్ట్ లాగా అయిపోతుంది. ఇప్పుడు ముక్కలు ఉడికించుకున్న ప్యాన్‌లోనే ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని కొద్దిగా జీలకర్ర, ఒక 2 పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే కొద్దిగా పసుపు, ఒక 2 రెమ్మల కరివేపాకును వేసుకొని వేగనివ్వాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండీ పేస్ట్. ఆ పేస్ట్‌ని అయితే వేసేసుకుందాము. ఈ ఎగ్ కర్రీని ఈసారి తప్పకుండా ఈ విధంగా ట్రై చేసి చూడండి. చాలా బావుంటుంది. మనకి చికెన్, మటన్, నాన్ వెజ్ వండుకొని తిన్నంత ఫీలింగ్ అయితే వచ్చేస్తుందండి. తప్పకుండా ఈసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. చాలా బావుంటుంది. ఇప్పుడు ఈ గ్రేవీని ఒక 2 నిమిషాల పాటు కలుపుతూ ఉడికించుకోవాలి. అప్పుడు గ్రేవీలో ఇంకా ఏమన్నా పచ్చితనం ఉంటే మొత్తం చక్కగా వేగిపోతుందనమాట. చూసారు కదా! ఈ విధంగా 2 నిమిషాల తర్వాత టేస్ట్‌కి సరిపడా ఉప్పు, అలాగే కారం, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి. వీటన్నింటిని గ్రేవీలో ఒక 2 నిమిషాల పాటు కలుపుతూ వేయించుకోవాలి. చూసారు కదా! ఈ విధంగా గ్రేవీ అనేది చిక్కగా అయిపోయింది కదండీ! మనం ఆయిల్ ఎక్కువ వేయలేదు కాబట్టి ఆయిల్ అయితే పైకి కనిపించట్లేదు. చూసారు కదా! ఈ విధంగా చిక్కబడిన తర్వాత గ్రేవీ కన్సిస్టెన్సీకి సరిపడా వాటర్ అయితే వేసుకోవాలి. మిక్సీ జార్‌లో పేస్ట్ చేసుకున్నాం కదండీ! అందులోనే వాటర్ వేసుకొని తగినన్ని గ్రేవీకి తగినన్ని వాటర్ అయితే వేసేసుకున్నాను. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకున్నాం కదండీ ఎగ్స్. ఆ ఎగ్స్‌ని అయితే వేసేసి గ్రేవీ కన్సిస్టెన్సీ చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి. ఎగ్స్ ఈ స్టేజ్‌లో వేయటం వల్ల గ్రేవీ అనేది చక్కగా లోపలికంటూ వెళ్ళి అబ్జర్బ్ చేసుకుంటుందనమాట ఎగ్. మనకి చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా! గ్రేవీ అనేది కొద్దిగా చిక్కగా అయింది. చివరిగా కసూరి మేతి కొద్దిగా నలిపి వేసుకోవాలి. అంతేనండి. మన ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఒక 2 నిమిషాలు మూత పెట్టామంటే ఫ్లేవర్స్ అన్నీ చక్కగా అబ్జర్బ్ చేసుకుంటుంది. గ్రేవీ అనేది మన కన్సిస్టెన్సీకి తగ్గట్టు ఉంచుకోండి. ఆయిల్ సెపరేట్ అవుతుంది. అప్పటి వరకు కుక్ చేసుకుంటే మంచి గ్రేవీ అయితే రెడీ అవుతుందనమాట. ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఈసారి తప్పకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో, మీకు టేస్ట్ నచ్చిందా లేదా అనేది నాకు కామెంట్‌లో అయితే షేర్ చేయండి. రైస్‌లోకి, చపాతీలోకి, రోటీలోకి దేనిలోకైనా చాలా బావుంటుంది. నేను మా పాపకి లంచ్ బాక్స్‌లో పెట్టేస్తున్నానండి రైస్‌లోకి. చూసారు కదా! గ్రేవీ అనేది ఎంత కలర్‌ఫుల్‌గా ఎంత చక్కగా వచ్చిందో.
ఈ కన్సిస్టెన్సీ అయితే మనకి పర్ఫెక్ట్‌గా టేస్ట్ అయితే బావుంటుందండి. అంతేనండి ఈరోజు వీడియో. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్.